హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ఆల్ క్రియేషన్స్. ముందుగా రైతు సోదరులకు నమస్కారం. మనం ఉన్నాము ఈరోజు అయితే ఈ మిరప పొలంలో ఉన్నామన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే ఈ శీతాకాలంలో అంటే ఈ చలికాలంలో ఎక్కువగా మిరప పంటకు వచ్చు తెగుళ్ళు ఏంటంటే ముఖ్యంగా బూడి తెగులు, కాయమచ్చ, ఆకుమచ్చ ఇలాంటి తెగుళ్ళన్నీ ఉంటాయి. అలాగే కొమ్మెండు కూడా ఉంటుంది అక్కడక్కడ. సో ఇవన్నీ తెగుళ్ళు అయితే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ తెగుళ్ళకు గాను మనకి క్రిస్టల్ కంపెనీ వారి ప్లూటాన్ అనే మందు ఆకుమచ్చ, కాయమచ్చ, బూడిద తెగులు, అలాగే కొమ్మిడి తెగులు ఇలాంటి అన్ని తెగుళ్లకు సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే ఇది కాకుండా ఇంకో మందు ఏదైనా ఉందంటే మెంటోర్, అదే క్రిస్టల్ కంపెనీ వారిది మెంటోర్ అనే మందు ఇవన్నింటికి బాగా పనిచేస్తుంది. మంచి మందు కొమ్మిండికి, అలాగే బూడిద తెగులు, కాయమచ్చ, ఆకుమచ్చ ఇలాంటి అన్ని రకాల తెగుళ్ళకి సరైన మందు మెంటోర్. సో ఈ మందును స్ప్రే చేసుకోవాల్సిన సమయాలు వచ్చేసి ఉదయం అలాగే సాయంకాలం. ఈ సమయాల్లో స్ప్రే చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మనం మందు స్ప్రే చేస్తామంటే రేపు స్ప్రే చేసుకుంటామంటే ఈరోజు తడిపి అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే నీరు అనేది వదులుకోవాలి పొలానికి. అలా అయితేనే మీరు ఏ పంటలోనైనా సరే ఏ మందు అయినా సరే మంచి రిజల్ట్స్ చూడగలరు. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే మనకు మిరపలో ఎక్కువగా వచ్చేది తెల్లదోమ, అలాగే నల్లి, పేను ఇవన్నీ ఎక్కువగా వస్తాయి అనమాట. సో ఇవన్నిటికి గాను జివోరా అలాగే అబాసిన్, తెల్లదోమకి అలాగే పై ముడతకు వచ్చేసి జివోరా అనేది పనిచేస్తుంది. కింద ముడత అలాగే ఈ పేను, నల్లి ఇది అన్నిటికి గాను ఈ అబాసిన్ అనేది మనకి పనిచేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఫ్లవర్ డ్రాపింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పూత అనేది చాలా ఎక్కువగా రాలిపోతుంటుంది అనమాట. పూత రాలడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఆ కారణాలు ఏంటంటే ఒకటి వాతావరణం చేంజెస్, అంటే వర్షం రావడం కానీ, లేకపోతే వర్షం లేకుండా అయిపోవడం కానీ, లేకపోతే మీరు కొంచెం తడి పెట్టడం లేట్ అయినా కానీ ఇలా ఈ కారణాల వల్ల పూత అనేది రాలుతుంది. ఇంకోటి మిరపలో ముఖ్యమైన కారణం ఏంటంటే మనకి ఈ తొడిమెలు అనేవి రాలిపోతుంటాయి ఎక్కువగా. ఈ తొడిమెలు ఎర్రగా రాలిపోతుంటాయి. ఎందుకు రాలిపోతాయంటే మిర్జీ అనేది నాకడం వల్ల ఈ తొడిమెలు అనేవి ఎర్రగా రాలిపోతాయి. అలాగే మనకి ఈ గంటుకాయలు అంటారు, కొంతమంది తుట్టికాయలు అంటారు. ఈ గంటుకాయలు అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో మనం ఈ పొలంలో గమనించినట్లయితే సో ఇదనమాట, ఇక్కడ చూశారు కదా. ఇది యాక్చువల్గా అయితే సో దీనికి మీకు తేడా గమనిస్తున్నారు కదా. సో మిర్జీగా నాకకపోతే ఇలా ఉంటుంది. మిర్జీగా నాకినట్లయితే ఇదనే కాయ అనేది ఈ విధంగా అవుతుంది అనమాట. సో ఎక్కడైతే ఇక్కడ వంకర తిరిగిందో ఇక్కడ నాకేసింది దీన్ని, ఇక్కడ దాకా ఓకే, ఇక్కడ నుంచి నాకడం మొదలు పెట్టింది. సో ఈ విధంగా ఇలా గంటుకాయలు అనేవి ఏర్పడతాయి అనమాట. ఈ గంటుకాయలు రాకుండా ఉండాలంటే మనకి ఒక ఎకరాకు గాను, అంటే దీనికి ఒక 2 రౌండ్లు గట్టిగా చెప్పాలంటే ఒకసారి మోనో, అలాగే అడ్డాంక్, మార్షల్, మోనోక్రోటోఫోస్, అలాగే కార్బోసల్ఫన్, అలాగే వేప నూనె. మోనోక్రోటోఫోస్ 1/2 లీటర్, కార్బోసల్ఫన్ 1/2 లీటర్, అలాగే ఈ వేప నూనె ఒక 1/2 లీటర్. ఈ రకంగా ఈ 3 రకాల మందులు ఒకసారి కొట్టాలి. అలాగే ప్రొఫెనోఫాస్ ప్లస్ సైపర్, రాకెట్, అలాగే ఇంకోటి ఏంటంటే ఆల్ఫా మిత్రిన్, ఆల్ఫా గార్డ్ వస్తాయి మనకి గరుడ కంపెనీ, అది వచ్చేసి ఆల్ఫా గార్డ్, అలాగే వేప నూనె. ఇవి ఒక 2 రౌండ్లు అనమాట. అంటే ఒకటి దాని తర్వాత ఇంకొకటి. ఫస్ట్ ఈ మోనోక్రోటోఫాస్, అటాంక్, అలాగే వేప నూనె, తర్వాత రాకెట్, ఆల్ఫా గార్డ్, వేప నూనె. ఇట్లా ఈ రకంగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మనకి గంటుకాయలు అనేవి రాకుండా ఉంటాయి. గంటుకాయలు రాకుండా ఈ విధమైన గంటుకాయలు రాకుండా అనేది అయితే ఉంటుంది అనమాట. సో ఇదనమాట. అలాగే మనకి ఈ పూత రాలకుండా చెప్పాను కదా, ఈ కారణాల వల్లంతా పూత రాలుతూ ఉంటుందని. పూత ఎందుకు రాలుతుందంటే వర్షం పడినా కానీ, తడి పెట్టడం లేట్ అయినా కానీ, లేకపోతే వర్షం లేకపోవడం కానీ, ఇలాంటి కారణాల వల్లంతా వాతావరణంలో మార్పులు రావడం ద్వారా కూడా మనకి ఈ పూత అనేది రాలుతుంది అనమాట.
సో ఈ పూత అనేది రాలకుండా ఉండాలంటే క్రిస్టల్ కంపెనీ వారి న్యూట్రోజన్లో ఏంటంటే 22 రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈ న్యూట్రోజన్ని వాడుకుంటే మనకి ఇది చిగురు అలాగే పూత కాయ అనేది నీట్గా వస్తుంది. ఈ విధంగా ఉంటుంది అనమాట. కాయ కానీ పూత కానీ చిగురు కానీ ఈ విధంగా మీరు ఇక్కడ గమనించవచ్చు. చిగురు అనేది ఏ విధంగా ఉందనేది. ఈ విధంగా చిగురు కూడా నీట్గా వస్తుంది. అంటే దీనికి వచ్చేసి జివోరా అబాసిన్ న్యూట్రోజన్ ఈ మందులు అయితే వీళ్ళు వాడుకున్నారు. సో ఈ మందులు వాడుకున్న ఈ పొలం అయితే ఈ విధంగా ఉంది. ఈ మందులు కొట్టడం ద్వారా, ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత చిగురు అలాగే మనకి కాపు అలాగే ఈ పూత కూడా మీరు గమనించవచ్చు. ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇది ఇవాళ విషయం. ఇలాంటి ఆసక్తికరమైన మరిన్ని వ్యవసాయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, రైతు సోదరులకు ధన్యవాదాలు. ఈ మందులు మీరు కొనాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి.